ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీ స్టార్ హీరోయిన్స్లో ప్రియమణి ఒకరు. తనదైన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రియమణి ఇప్పటికీ ఎన్నో వైవిధ్యమైన పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ్లోనూ సినిమాలు చేస్తున్నారు. ఇటీవలే బాలీవుడ్లోకి అడుగుపెట్టిన ప్రియమణి జవాన్ సినిమాలో కీలక పాత్రలో నటించారు. తాజాగా మైదాన్ సినిమాలో నటించారు. ప్రియమణి అజయ్ దేవగన్ నటించిన మైదాన్ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ తెచ్చుకుంది. ప్రియమణి నటనకు ప్రశంసలు కురిపించారు ఆడియన్స్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రియమణి తన వ్యక్తిగత జీవితం గురించి వెల్లడించారు. ప్రియమణి ముస్తఫా రాజ్ని పెళ్లి చేసుకున్నారు. కాగా ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకున్నందుకు ఆమెను చాలా మంది ట్రోల్ చేశారు. ఈ క్రమంలో ఆ ట్రోల్స్ మీ వ్యక్తిగత జీవితాన్ని ప్రభావితం చేశాయా అనే ప్రశ్నలకు తనదైన శైలిలో బదులిచ్చారు. ఆ ట్రోల్స్ తనను కానీ తన తల్లిదండ్రులను కానీ ప్రభావితం చేయలేదని, ఆ సమయంలో తన భర్త తనకు అండగా నిలబడ్డారని తెలిపారు. తను ముస్తఫా రాజ్తో డేటింగ్లో ఉన్నప్పుడు కూడా చాలా విమర్శలు ఎదుర్కొన్నానని, ఆ సమయంలో తనతో ఉండమని, తనను నమ్మమని చెప్పానని తెలిపారు. తాము జీవితాంతం ఒకరితో ఒకరు గడపాలని నిర్ణయించుకున్నాం కాబట్టి ఈ పయనంలో ఏ సమస్య వచ్చినా ఇద్దరం కలిసి ఎదుర్కొంటామని తెలిపారు. అలాంటి అవగాహన ఉన్న వ్యక్తితో కలిసి ఉండటం ఆనందంగా ఉందన్నారు ప్రియమణి. అన్ని సమస్యల్ని ఎలా ఎదుర్కోవాలో ఆయనకు తెలుసునని వివరించారు. తమపై వచ్చిన ట్రోల్స్ కుటుంబాన్ని ప్రభావితం చేయలేదన్నారు. విమర్శల గురించి పెద్దగా ఆలోచించమని, చివరికి తామిద్దరం కలిసి ఉండటమే ముఖ్యమని ముస్తఫా చెప్పారని ప్రియమణి తెలిపారు.